నిషామ్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. అక్టోబర్ 8, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి అక్టోబర్ 8 ఇంపార్టెన్స్. సో అక్టోబర్ 8, 2021 ఇంపార్టెన్స్ చూసినట్లయితే ఇది మనకి భారత వైమానిక దళ దినోత్సవం జరుపుకుంటాము. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేగా మనకి అక్టోబర్ 8 నిర్వహిస్తాము. సో మరి దీని యొక్క ఇంపార్టెన్స్ మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ మన భారత ప్రధాన వైమానిక అధికారి, ద ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ ఆఫ్ ఇండియా. సో మరి ప్రస్తుతం మన భారత ప్రధాన వైమానిక అధికారిగా పనిచేస్తున్న వారు మన రీసెంట్గా నియమితులు కావడం జరిగింది. రాకేష్ కుమార్ సింగ్ భదౌర స్థానంలో నియమితులు కావడం జరిగింది. వారే ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి, విఆర్ చౌదరి అండి. సో ఈ పాయింట్ మనకు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అపాయింట్మెంట్లో ఇటీవల భారత ప్రధాన వైమానిక అధికారిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. ఓకేనండి. సో ఆ పాయింట్ చూస్తూ ఇంకా భారత వైమానిక దళం ఎన్నో సంబంధించినటువంటి యుద్ధ విమానాలను సామాగ్రిని సమకూర్చుకుంటుంది. ఇటీవల కాలంలో భారత వైమానిక దళం ఫ్రాన్స్ నుండి రఫేల్ యుద్ధ విమానాలని కొనుగోలు చేసుకోవడం జరిగింది. సో ఫ్రాన్స్ నుండి రఫేల్ యుద్ధ విమానాలని కొనుగోలు చేశారు. సో మరి ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేశారంటే 36 రఫేల్ యుద్ధ విమానాలని కొనుగోలు చేయడం జరిగింది. అంతేకాకుండా భారత వైమానిక దళంలో మన స్వదేశీ తయారీకి చెందినటువంటి బెంగళూరు కేంద్రంగా ఉన్నటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేసినటువంటి లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, తేలికపాటి యుద్ధ విమానమైనటువంటి తేజస్లను కూడా సమకూర్చే విషయంలో భారత రక్షణ శాఖకి మరియు హెచ్ఏఎల్కి మధ్య ఒక ఒప్పందం కూడా జరిగింది. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇంకా భారత వైమానిక దళంకి ఇటీవల మనం చూసినట్లయితే రఫేల్ యుద్ధ విమానాలతో పాటుగా గతంలో అయితే మనకి ఇక్కడ మిగ్ యుద్ధ విమానాలు, భారత వైమానిక దళానికి అవసరం సంబంధించిన మిగ్ యుద్ధ విమానాలని భారత్ ఏ దేశం నుండి కొనుగోలు చేసిందంటే రష్యా నుండి కొనుగోలు చేసింది. అంతేకాకుండా మీరాజ్ 2000 రకానికి చెందినటువంటి యుద్ధ విమానాలని ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేసింది భారతదేశం. అంతేకాకుండా MH-60 రోమియో రకానికి చెందినటువంటి యుద్ధ హెలికాప్టర్ని భారత్ ఏ దేశం నుండి కొనుగోలు చేయడం జరిగిందంటే అమెరికా దేశం నుండి కొనుగోలు చేయడం జరిగింది. మనకి పోటీ పరీక్షల్లో మనకు వస్తున్నాయి ఏంటంటే రఫేల్ యుద్ధ విమానాలను ఏ దేశం కొనుగోలు చేసింది భారత్, ఇలా అడుగుతున్న సందర్భం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకేనా. ఇంకా మనం మరికొంత సమాచారాన్ని చూస్తే రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపినటువంటి తొలి మహిళగా గుర్తించబడ్డవారు శివాంగి సింగ్ శివాంగి మీనన్ అంటాం. అంతేకాకుండా భారత వైమానిక దళంలో 2016లో పైలట్లుగా నియమితులైనటువంటి 3 మహిళలు కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారే అవని చతుర్వేది, మోహనా సింగ్, మరొకరు ఎవరండి భావన కాంత్. ఈ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి. ఇక నెక్స్ట్ అండి మనకు వరల్డ్ కాటన్ డే, ప్రపంచ పత్తి దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వరల్డ్ కాటన్ డే. కాటన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడం అంతేకాకుండా అనే ఉద్దేశంతోనే 2019లో తొలిసారిగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రపంచ కాటన్ దినోత్సవాన్ని నిర్వహించింది. వరల్డ్ కాటన్ డే నిర్వహించడం జరిగింది. అయితే ప్రపంచంలో 5 ఖండాలలోని 70 దేశాలు, 5 కాంటినెంట్స్లోని 75 దేశాలు పత్తిని సాగు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ పత్తికి ఒక మార్కెట్ తీసుకురావాలి గ్లోబల్గా మొత్తం కూడా అనే ఉద్దేశంతోనే ఈ యొక్క WTO 2019లో నిర్వహించినటువంటి వరల్డ్ కాటన్ డేని అధికారికంగా 2021 నుండి ఐక్యరాజ్య సమితి కూడా నిర్వహిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అది ఏ రోజు నిర్వహిస్తున్నారు అంటే అక్టోబర్ 7 అండి. ఇది అక్టోబర్ 7. మన అక్టోబర్ 7ని తొలిసారిగా ఐక్యరాజ్య సమితి 2021లో ఎలా నిర్వహించిందంటే ప్రపంచ
ఒక పత్తి దినోత్సవంగా వరల్డ్ కాటన్ డేగా నిర్వహించడం జరిగింది. తొలిసారిగా నిర్వహిస్తున్నటువంటి దినోత్సవాలకు మనకి ఇంపార్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. అందుకోసమే ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్. మరి థీమ్ ఇవ్వడం జరిగింది. మరి వరల్డ్ కాటన్ డే October 7, 2021 నాటి మరి వాట్ ఈజ్ ద థీమ్ అన్నప్పుడు ఇక్కడ ఇతివృత్తం ఏంటంటే కాటన్ ఫర్ గుడ్ అనే ఒక సంబంధించినటువంటి ఇతివృత్తంతో, కాటన్ ఫర్ గుడ్ అనే ఒక ఇతివృత్తంతో ఈసారి నిర్వహించడం జరిగింది. ఓకేనండి. సో మరి వరల్డ్ కాటన్ డే గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మరి మన దేశంలో పత్తి పైన పరిశోధన చేయడానికి సెంట్రల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరి జాతీయ పత్తి పరిశోధన సంస్థ ఎక్కడ కలదు అని చెప్పేసి అన్నప్పుడు అది నాగ్పూర్లో ఉందండి. ఇక్కడ నాగ్పూర్లో ఉంది. మరో అంశం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి, WTO కూడా ఈ నిర్వహణ విషయంలో కృషి చేసింది కాబట్టి మరి WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం, ప్రపంచ వాణిజ్య సంస్థ. జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ప్రపంచ వాణిజ్య సంస్థకి ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు నైజీరియా దేశానికి చెందినటువంటి గోజీ ఒకాంజో ఐవియాలా అండి. గోజీ ఒకాంజో ఐవియాలా. సో అవి కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి, అలాంటి సంబంధించిన అపాయింట్మెంట్స్ కూడా. ఓకేనా. ఇది ప్రపంచ కాటన్ దినోత్సవం సందర్భంగా ఉన్నటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ అండి, మహారాష్ట్రకు చెందినటువంటి ఆలీబాగ్ వైట్ ఆనియన్. సో ఎంతో పోషక విలువలు ఉన్నటువంటి ఈ యొక్క తెల్లటి ఉల్లిపాయలు ఏవైతే అంటున్నామో ఉల్లిగడ్డ, సో అది ఆలీబాగ్ వైట్ ఆనియన్. మహారాష్ట్రలో ఒకన సాగు చేస్తున్నటువంటి ఈ ఉల్లిపాయలకి ఆలీబాగ్ అనే పేరుతో ఉన్నటువంటి ఈ ఉల్లిగడ్డకి సో చెన్నై కేంద్రంగా ఉన్నటువంటి జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వాళ్ళు GI ట్యాగ్ని అంటే భౌగోళిక గుర్తింపును ప్రకటించడం జరిగింది. ఇలా భౌగోళిక గుర్తింపు ప్రకటించడం ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ యొక్క ఉల్లిపాయలకి ఆనియన్స్కి సో డిమాండ్ అనేది రాబోతుంది అనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్గా ఉంది. ఎందుకోసం ఇటీవల కాలంలో GI ట్యాగ్ అనేది చాలా వాటికి ప్రకటిస్తూ ఉన్నారు. సో ఆ ప్రకటించినప్పుడు అవి ఏ రాష్ట్రానికి చెందింది అనేది మనకు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇదే రాష్ట్రంలో మహారాష్ట్రలోనే జాల్గమ్ అని చెప్పేసి ఒక బనానా ఉంది. ఈ జాల్గమ్ బనానాని ఇటీవల కాలంలో వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక GI ట్యాగ్ ప్రొడక్టే ఈ జాల్గమ్ సంబంధించినటువంటి అరటి పండ్లు. ఓకేనండి. సో ఇట్లా మనకి ఇటీవల కాలంలో ఓకేనా ఆలీబాగ్ వైట్ ఆనియన్కి GI ట్యాగ్ ఇచ్చారు. ఇది ఏ రాష్ట్రంలో సాగు చేస్తారు అన్నప్పుడు మహారాష్ట్రలో సాగు చేస్తారు. సో ఆ నేపథ్యాన్ని ఆ అంశాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. సో మరి ప్రపంచంలోనే ఎంతో గుర్తింపు పొందినటువంటి ఉల్లిపాయల మార్కెట్ ఉల్లిగడ్డల మార్కెట్ అయినటువంటి ఒక లసల్గాన్ ఏదండి లసన్గాన్, ఇది కూడా ఎక్కడ ఉందండి? మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉందండి. వివిధ దేశాల కంటే మన భారతదేశంలో వివిధ రాష్ట్రాలతో పాటు భారతదేశం నుండి వివిధ రాష్ట్రాలతో పాటుగా వివిధ దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే సామర్థ్యం ఉన్నటువంటి అతిపెద్ద ఆనియన్ మార్కెటే లసాల్గన్, ఇది మహారాష్ట్రలో ఉందండి. సో అంతే మరి మహారాష్ట్రకు చెందినటువంటి ఆలీబాగు ఒకనా ఉల్లిపాయలకు కూడా తెల్ల ఉల్లిపాయలకు కూడా సో మనకి ఇక్కడ భౌగోళిక గుర్తింపు GI ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఎందుకోసం ఇది ఒక సో నిత్య అవసరమైనటువంటి ఒక కూరగాయ, నిత్య అవసరమైనటువంటి ఒక మనకి వంటలలో వాడే ఒక సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్ కాబట్టి దీనిపైన మనం ఇంపార్టెన్స్గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. పేరేంటంటే ఆలీబాగ్ వైట్ ఆనియన్. సో మహారాష్ట్ర వచ్చింది కాబట్టి మనం తెలుసుకోవాల్సిన అంశాల్లో చూసినట్లయితే మహారాష్ట్ర సో ప్రస్తుత సీఎం వచ్చేసి ఉద్ధవ్ ఠాకరే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి? ఉద్ధవ్ ఠాకరే. వీరు శివసేన పార్టీకి చెందినవారు. సో మహారాష్ట్ర గవర్నర్ వచ్చేసి వారే భగత్ సింగ్ కోశ్యారి అండి. ఓకేనా, భగత్ సింగ్ కోశ్యారి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి నోబెల్ అవార్డుల ప్రకటన అనేది జరుగుతూ ఉంది. 2021 సంవత్సరానికి సంబంధించినటువంటి నోబెల్ బహుమతుల ప్రకటన పరంపరలో తొలిసారిగా నోబెల్ బహుమతుల్లో ప్రకటించినటువంటి కేటగిరీ వైద్యశాస్త్రం. వైద్యశాస్త్రం తర్వాత మెడిసిన్ తర్వాత మరి వైద్యశాస్త్రం తర్వాత నెక్స్ట్ ఏంటంటే భౌతిక శాస్త్రం తర్వాత రసాయన శాస్త్రంలో ప్రకటించారు. ఇప్పుడు నోబెల్ అవార్డుల ప్రకటనలో 4వ కేటగిరీ అయినటువంటి నోబెల్ సాహిత్య బహుమతిని కూడా ప్రకటించడం జరిగింది. 2021 సంవత్సరానికి నోబెల్ సాహిత్య బహుమతికి ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఒక ప్రాముఖ్యత ఉంది, ఒక ఎగ్జామ్ ఓరియంటేషన్ మనకు అక్కడ కనబడుతుంది. కారణం ఏంటంటే నోబెల్ సాహిత్య బహుమతిని పొందినటువంటి ఈ గ్రహీత ఎవరైతే ఉన్నారో వారు ఆఫ్రికా ఖండానికి చెందినవారు.
నోబెల్ సాహిత్య బహుమతిని ఇంతవరకు ఇద్దరికి మాత్రమే, అంటే వీరితో కలుపుకొని ఇద్దరికి మాత్రమే సాహిత్య బహుమతిని ఆఫ్రికా ఖండానికి ఇచ్చారు. మొదటివారు అబ్దుల్ రజ్జాక్ గుర్నా అనేవారు, రెండో వారు కాగా మొదటివారు ఎవరు అంటే వారే ఓలీ సోయంక. సో వారి గురించి చెప్పే ముందు వీరి గురించి చూద్దాం. సో ఇక్కడ అబ్దుల్ రజ్జాక్ గుర్నా 2021 సంవత్సరానికి ఒక నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత అండి. నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత వీరన్నమాట. నోబెల్ సాహిత్య బహుమతిని పొందినటువంటి రెండవ ఆఫ్రికన్, సెకండ్ ఆఫ్రికన్ ఎవరంటే వారే అబ్దుల్ రజాక్ గుర్నా. వీరు టాంజానియా దేశానికి చెందినవారు. వీరి యొక్క సంబంధించినటువంటి ఒక రాసే విధానం ఏదైతే సాహిత్య విలువలు ఉన్నాయో వాటిపైన నోబెల్ ఫౌండేషన్ ప్రశంసించడం జరిగింది. ఈ నోబెల్ సాహిత్య బహుమతిని ప్రకటించే సంస్థ వచ్చేసి మనకి నోబెల్ ఫౌండేషన్, కానీ అందులో దాన్ని ఎంపిక చేసే సంస్థ ఏంటంటే స్వీడిష్ లిటరేచర్ అకాడమీ. స్వీడిష్ లిటరేచర్ అకాడమీ వీరి యొక్క రచనలలో వలసవాదుల యొక్క అంటే మైగ్రేటరీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, వలసలు ఎక్కడైతే ఉంటారో ఆ వలసల యొక్క జీవన విధానాలు, శరణార్థుల యొక్క జీవన విధానాలపైన వీరు రాసినటువంటి విధానము బాగుంది అని చెప్పేసి వాళ్ళు ప్రశంసించడం జరిగింది. మరి వీరు రాసినటువంటి అబ్దుల్ రజాక్ టాంజానియా దేశ రచయిత సాహిత్యవేత్త అయినటువంటి అబ్దుల్ రజాక్ గుర్నా రాసినటువంటి రచనలలో పేరొందినవి. ప్యారడైజ్ అండి, ఒక పుస్తకం పేరు ప్యారడైజ్. మరో బుక్ ఏంటంటే బై ద సీ, డిజర్షన్, ఆఫ్టర్ లీవ్స్, ద లాస్ట్ గిఫ్ట్, అడ్మైరింగ్ సైలెన్స్, మెమోరీ ఆఫ్ ది డిపార్చర్, పిలిగ్రిమేజ్ వే. పిలిగ్రిమేజ్ అని ఇక్కడ యాత్రికులు అర్థం వస్తుంది, పిలిగ్రిమేజ్ వే. ఇవండి మనకి ఎవరి యొక్క రచనలు బాగా ఇవి ప్రముఖ మనకి రచనలుగా ఉన్నాయన్నమాట. ఎవరివి అంటే వీరే అబ్దుల్ రజాక్ గుర్నా గారి రచనలు అండి ఇవి. ఓకేనా, మనకి ఈ రచనలు కూడా మనకు అడగడానికి ఉంటుంది. ఎవరు రాశారు, లేకపోతే కింది వాళ్ళు కానిదేంది రచన, ఉన్న రచన ఏంటి అని అడిగినప్పుడు ఈ రచనలు మనం గుర్తుపెట్టుకోవాలి. 2021 సంవత్సరానికి నోబెల్ సాహిత్య బహుమతి పొందినటువంటి ఒక టాంజానియా రచయిత, ఈ అవార్డు పొందినటువంటి రెండో ఆఫ్రికన్ రచయిత అబ్దుల్ రజాక్ గుర్నా రాసినటువంటి పుస్తకాల్లో ప్యారడైజ్, బై ద సీ, డిసర్షన్, ఆఫ్టర్ లీవ్స్, ది లాస్ట్ గిఫ్ట్, అడ్మైరింగ్ సైలెన్స్, మెమోరీ ఆఫ్ డిపార్చర్, పిలిగ్రిమేజ్ వే. మరి ఓకేనా, నోబెల్ సాహిత్య బహుమతిని ఇంతవరకు ఇద్దరు ఆఫ్రికా వ్యక్తులకు ఇవ్వడం జరిగిందని చెప్పుకుంటున్నాం. ఒకరైతే మొదటి వారైతే ఓల్ సోయంక, వీరు 1986లో వీరు రావడం జరిగింది. రెండో వ్యక్తి అయితే 2021 సంవత్సరానికి పొందినటువంటి అబ్దుల్ రజాక్ గుర్నా. మరి వారి యొక్క నేపథ్యం కూడా చూద్దాం. అబ్దుల్ రజాక్ గుర్నా అయితే మనకి టాంజానియా దేశానికి చెందినవారు. ఓల్ సోయంకే వీరు 1986లో నోబెల్ సాహిత్య బహుమతిని పొంది ఈ నోబెల్ సాహిత్య బహుమతిని పొందినటువంటి తొలి ఆఫ్రికన్ వ్యక్తిగా వీరు గుర్తించబడ్డారు. వీరు నైజీరియా దేశానికి చెందినవారు. మరి ఓల్ సోయంక ఇటీవల రాసిన ఒక పుస్తకం మన వార్తల్లో ఉంది. మన డైలీ కరెంట్ పేపర్స్లో కూడా దానిపైన డిస్కస్ చేయడం జరిగింది రీసెంట్గా. వీరు రాసినటువంటి పుస్తకమే క్రానికల్స్ ఫ్రమ్ ది ల్యాండ్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ది ఎర్త్. ఏదంటే ఓల్ సోయంక వీరు రాసినటువంటి పుస్తకం అండి ఏంటంటే క్రానికల్స్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ఎర్త్. మరి ఇలాంటి పాయింట్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుందండి. మనం 2021 నోబెల్ అవార్డు గ్రహీతలకే కాదు, దానికి సంబంధించినటువంటి లింకప్ను కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకేనా, ఈ నేపథ్యం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా ఒక్కోసారి అడగడం జరిగింది ఏంటంటే ఇక్కడ ఈ నోబెల్ అవార్డుల విషయం ఇదంతా అంటే ఈ స్టాక్ జీకే ఓరియంటెడ్గా కరెంట్ అప్డేట్స్లో భాగంగా స్టాక్ జీకేలా ఉన్న సందర్భం ఉంటుంది. ఒకసారి అడగడం జరిగింది ఏంటంటే నోబెల్ శాంతి బహుమతిని పొందినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. వారు కెన్యా దేశానికి చెందిన వారు. గ్రీన్ బెల్ట్ అనే ఒక పర్యావరణ ఉద్యమం నడిపారు. వారికి నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. వారు ఎలా రికగ్నైజ్ చేయబడ్డారంటే నోబెల్ అవార్డు పొందినటువంటి తొలి ఆఫ్రికన్ మహిళగా రికగ్నైజ్ చేయబడ్డారు. ఆ క్వశ్చన్ ఒకసారి అడగడం జరిగింది గ్రూప్స్లో. ఎలా అంటే నోబెల్ అవార్డుని పొందినటువంటి తొలి ఆఫ్రికన్ మహిళ ఎవరు అన్నారు. వారు ఎవరండి? ప్రొఫెసర్ వంగారి మతాయ్ అండి. ప్రొఫెసర్ వంగారి మతాయ్ వీరు ఆఫ్రికా ఖండానికి చెందినవారు, కెన్యా దేశానికి చెందినవారు. వీరికి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. పర్యావరణంలో కృషి చేసినందుకు, గ్రీన్ బెల్ట్ అనే పర్యావరణ ఉద్యమం ద్వారా ఎంతో పర్యావరణ కార్యక్రమాలు అమలు చేసినందుకు
కానీ క్వశ్చన్ అలా అడగకుండా ఎలా అడగడం జరిగిందంటే నోబెల్ అవార్డుని పొందిన తొలి ఆఫ్రికన్ మహిళగా అడగడం జరిగింది వారే వంగారి మతాయి. సో ఈ నేపథ్యం కూడా చూసుకోవాలి. నోబెల్ అవార్డుని సాహిత్యంలో పొందినటువంటి ఆఫ్రికన్ వారెవరు, తొలి ఆఫ్రికన్ ఎవరు, రెండో ఆఫ్రికన్ ఎవరు, వారి రచనలు ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెన్స్గా ఇవ్వాల్సి ఉంది. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇక నెక్స్ట్ అండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక యాంటీ మలేరియల్ వ్యాక్సిన్కి ఆమోద ముద్ర వేయడం జరిగింది. అది ఏదండి, ఆర్టీఎస్ఎస్. ఆర్టీఎస్ఎస్ అనేది ఒక యాంటీ మలేరియల్ వ్యాక్సిన్, అంటే మలేరియాకు ఆ విధంగా రాకుండా ఇది పోరాటం చేస్తుంది. మలేరియా లేని ఒక సమాజం తయారు చేయడంలో ఇది తన కృషి చేసే ఒక వ్యాక్సినే యాంటీ మలేరియల్ వ్యాక్సిన్. మలేరియా రాకుండా చేస్తుంది. ప్లాస్మోడియం పేల్సిపేరం ఏదైతే మనం అంటున్నాం పరాన్నజీవి, దానివల్ల వచ్చే ఏదైతే మనకు మలేరియా వ్యాధి ఉందో అది రాకుండా చేస్తుంది ఈ సంబంధించిన వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ని అప్రూవ్ చేయడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రూవ్ చేయడం అంటే ఇది అందరికీ అందుబాటులోకి తీసుకురావడం. ఈవెన్ పిల్లల పైన కూడా దీన్ని చేయొచ్చు అని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోద ముద్ర వేయడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్లో అయితే ఆర్టీఎస్ఎస్ అనేది ఏంటి ఇటీవల వార్తల్లో ఉందంటే ఇది యాంటీ మలేరియల్ వ్యాక్సిన్. సో ఎవరు అప్రూవ్ చేశారో WHO అప్రూవ్ చేయడం అనేది జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రూవ్ చేయడం జరిగింది. సో మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. ప్రజెంట్ అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థకి డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వారు ఎవరండి, టెడ్రస్ అదనం గేబ్రియోసిస్. వీరే ఇథియోపియా దేశానికి చెందినవారు. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఈ నెక్స్ట్ అండి మనకి అక్టోబర్ 3, 2021 ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన. సో ఇక్కడ మంత్రుల కాన్వాయ్లో పర్టికులర్గా మనం గమనించినట్లయితే ఇక్కడ రైతుల ఆందోళన జరుగుతుంది ఆ సంబంధించినటువంటి ప్రాంతంలో. ఆ రైతుల ఆందోళన జరుగుతున్న సందర్భంలోనే అక్కడ మంత్రుల కాన్వాయ్ వెళ్తుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి అజయ్ మిశ్రా గారి ఒక వాహనం వెళ్తుందండి. అందులో వారి ఒక వాహనంలో వారి కుమారుడు ఉన్నట్టు కూడా అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది వార్తల్లో ఇవ్వడం జరిగింది. అయితే ఆ సంబంధించినటువంటి సమాచారం పైన ఉన్నారా లేదని తర్వాత చూస్తే అక్కడ ఉన్న విషయం ఏంటంటే అక్కడ ఆ యొక్క మంత్రుల కాన్వాయ్లో సో వాహనాలు ఆ విధంగా దారి తప్పడం లేదా వాహనాలు అనేది ఒకనా యాక్సిడెంట్ గురికై ఆ యొక్క ఆందోళన చేస్తున్నటువంటి ఒకనా రైతుల పైన పడడం జరిగింది ఆ వాహనాలు. ఇవి అదుపు తప్పాయా కావాలని చేశారనేది మనకి ఇప్పుడు దర్యాప్తులో తేలాల్సింది. ఆ సంబంధించిన ఘటనలో 8 మంది మరణించారు, అందులో 4 రైతులు ఉన్నారు. సో మరి అలాంటి సంబంధించిన ఘటన పైన ఆ ఘటన ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని లఖింపుర కేరి అనే ప్రాంతంలో జరిగింది. ఇక్కడ 8 మంది చనిపోవడం జరిగింది ఆ ఘటనలో, ఆ ఇన్సిడెంట్లో. మరి ఈ ఇన్సిడెంట్ పైన భారత సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవడం జరిగింది. ఒక సంబంధించిన కమిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సంఘటన పైన వాళ్ళకి జరిగిన సంఘటన ఏంటి, వాస్తవం విషయం ఏంటి అని చెప్పేసి దానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే జస్టిస్ ప్రదీప్ కుమార్ శ్రీవాత్సవ నేతృత్వంలో ఒక సింగిల్ పర్సన్ అంటారు, సింగిల్ బెంచ్ అంటారు లేదా సింగిల్ పర్సన్ అంటే సింగిల్ మెంబర్ ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకి ఇప్పుడు ఒక బర్నింగ్ ఇష్యూగా ఆ విధంగా ఉంది. ఎందుకోసం అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 రైతు చట్టాలపైన అనేది ఒక దేశవ్యాప్తంగా అప్పుడు మనకి జరిగినటువంటి ఆందోళనలు సో ఢిల్లీలో కూడా ఇంకా జరుగుతున్నాయి. సో ఆ నేపథ్యంలోనే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఈ ప్రాంతంలోకి రావడం, ఇక్కడ జరగడం అనేది మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. కాబట్టి మనకు అడగడానికి ఉంటుంది లఖింపుర కెరీ ఇన్సిడెంట్ అనేది ఎక్కడ జరిగింది, ఉత్తరప్రదేశ్లో. దీనిపైన నియమించినటువంటి ఏకసభ్య కమిషన్ ఎవరు, జస్టిస్ ప్రదీప్ కుమార్ శ్రీవాత్సవ్ అండి. ఇక నెక్స్ట్ అండి USIBC అవార్డ్స్ అండి. ఏంటి USIBC అంటే, US అంటే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్, I అంటే ఇండియా, B అంటే బిజినెస్ కౌన్సిల్ అంటే భారత్ మరియు అమెరికా దేశాల మధ్య ఒక వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకునే ఉద్దేశంతో సో ఇక్కడ USIBC అవార్డ్స్ అనేది ఇస్తూ ఉంటారు. మరి USIBC అవార్డ్స్ 2021 యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఇచ్చే ఈ అవార్డ్స్లో 2021 సంవత్సరానికి గ్లోబల్ లీడర్షిప్ విభాగంలో అవార్డు పొందిన వారు 2 వ్యక్తులు ఉన్నారు. వారు ఒకరు ఎవరంటే శివనాడర్ అండి, మరొకరు ఎవరంటే వీరే సో ఎవరంటే మల్లికా శ్రీనివాసన్. శివనాడర్ సో మరి ప్రముఖ సంస్థ, సాంకేతిక సంస్థ, సాఫ్ట్వేర్ సంస్థ అయినటువంటి HCL హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ కార్పొరేషన్కి వారు చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఫౌండర్ చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది శివనాడర్ గారు.
ప్రజెంట్ అయితే హెచ్సిఎల్కి చైర్పర్సన్గా ఉన్నవారు వారి యొక్క కూతురు ఇక్కడ రోష్ని నాడార్ మల్హోత్రా. మరి మల్లికా శ్రీనివాసన్ గారు వీరు టఫే అనే ట్రాక్టర్స్ ఏదైతే మనకు ఈ టఫే అనే ట్రాక్టర్స్ ఉన్నాయో దానికి సంబంధించి సిఎండిగా పనిచేస్తున్నారు. టఫే అనగా ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఈక్విప్మెంట్ లిమిటెడ్గా పిలుస్తామండి. సో ఈ పాయింట్స్ మనం చూసుకోవాలి. అవార్డ్ సెషన్లో ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. USIBC 2021 అవార్డు గ్రహీతలు శివనాడర్ అండ్ మల్లికా శ్రీనివాసన్ భారత్కు చెందినటువంటి వారు వీరికి ఈ అవార్డు రావడం జరిగింది. ఓకేనండి, ఇవ్వండి మనకి అక్టోబర్ 8, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అని షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్ల వివరాలు, ఆన్లైన్ బ్యాచ్ల వివరాలతో పాటుగా మరి షామ్ ఇన్స్టిట్యూట్ చేత ఇటీవల విడుదలవుతున్నటువంటి హనిహితి పబ్లికేషన్ ద్వారా విడుదలవుతున్న పుస్తకాల వివరాలు, దాంతోపాటుగా షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.